జర్మనీ ఇప్పుడు అత్యంత పవర్ఫుల్ ఆయుధాలు ఉక్రెయిన్కి ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఉక్రెయిన్ దగ్గరికి ఎక్కువగా రష్యా ఈ మధ్యన ఏం చేస్తుందంటే మిస్సైల్స్ వేస్ట్ చేయడం ఎందుకని చిన్న పావుని పెద్ద కర్రతో అన్నటువంటి ధోరణి కాకుండా చిన్న పావుని చిన్న కర్రతో అన్నటువంటి ధోరణితో డ్రోన్స్ ద్వారా అటాక్ చేస్తుంది. ఈ డ్రోన్స్ ఏం చేస్తున్నాయి, అమెరికా యూరప్ నాటో దేశాలు ఇచ్చినటువంటి వాటి మీద ఫైర్ థ్రోయర్స్ అనమాట, అంటే మంటల్ని సృష్టించి తగలబెడుతున్నాయి. ఇప్పుడు అట్లాంటి డ్రోన్స్ని ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్న ఎక్కువ చాలట్లేదు. అందుకని ఇప్పుడు జర్మనీ సరికొత్తదైనటువంటి హైబ్రిడ్ ట్యాంక్స్ని ఉక్రెయిన్కి ఇవ్వడానికి రెడీ అయింది. ఇవేంటంటే డ్రోన్స్ని పేల్చేటటువంటి వెపన్స్ వీటిట్లో ఉంటాయి. జోమ్ బెహ్మాడ్ రియత్నాల్స్ ఇవి రెండు కూడా భూమి మీద సంచరిస్తూ ఆకాశంలో నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ని ధ్వంసం చేయగలిగినటువంటి గన్స్ ఉన్నాయి వాటిట్లో. అవి ఉక్రెయిన్కి ఇస్తాం అంటూ జర్మనీ ప్రకటించింది.